మరో హరిత విప్లవ పైన పోరాటం చేస్తున్న గ్రీన్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నారాయణ దేశం కోసం, దేశ రక్షణ కోసం, భవిష్యత్ తరాల కోసం, సమస్త జీవరాశుల కోసం ప్రాణవాయువు అందిస్తున్న డాక్టర్ శంకర్ నారాయణ భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రకృతి రక్షణ కోసం నడుం బిగించకపోతే ప్రమాద అంచుల్లో ప్రపంచం దేశ రక్షణ కోసం సిపాయిలు ఏ విధంగా సరిహద్దుల్లో కాపాడుతున్నారో అదే విధంగా ప్రకృతి రక్షణ కోసం ప్రతి భారతీయుడు మరో హరిత విప్లవం పైన పోరాటం చేయాలి. లేదంటే ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది. ఇది భవిష్యత్తులో జరిగేది ఇదే. నా హెచ్చరిక. భవిష్యత్తులో డబ్బు ధనం మిమ్ములను రక్షించలేవు. అందుకోసం దాతలు ముందుకు వచ్చి గ్రీన్ భారత్ సంస్థలు భాగస్వామ్యములు కండి ప్రపంచాన్ని రక్షించండి. ఇదే మా నినాదం. జై జవాన్ జై కిసాన్. కరోనాలో భయంకరమైన విపత్తు సంభవించినప్పుడు ప్రజల ఆర్తనాదాలు భూమ్మీదున్న మానవుడే నేలకూలిపోయాడు. కానీ పక్షి జాతి, జంతు జాతి ఆనందంగా జీవించాయి. ఎందుకంటే మానవుడు స్వార్థపరుడు. అందుకోసం ప్రతి ఒక్కరూ స్వార్థం వీడి ప్రకృతి కోసం ప్రార్థన చేయండి. ఇది నా కోసం కాదు, ప్రపంచ మానవాళి కోసం. ఈరోజు మన పాఠశాలలో గ్రీన్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి డాక్టర్ శంకర్ నారాయణ గారి ఆధ్వర్యంలో మరి పర్యావరణం కాపాడాలన్నటువంటి ప్రపంచమంతా పర్యావరణం కాపాడేటువంటి అన్ని మహోన్నతమైనటువంటి ఆశయంతో ఈ రోజు ప్రతి పాఠశాలలో మొక్కలు పాఠశాలలో నాటుతూ అదే విధంగా పిల్లలందరికీ కూడా ప్రతి మొక్క ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఆ మొక్కలు పెంచే విధంగా చేస్తున్నారు. దీనికి మనందరము కూడా ఈరోజు మేము గ్రీన్ భారత్ ఆధ్వర్యంలో స్కూలు, ఆఫీసులు, కొండలు, బీడు ప్రాంతాల్లో చెట్లు నాటుకుంటూ మేము ఈరోజు ఈ ప్రోగ్రాము ఇక్కడ విజయనగరంలో ప్రారంభించడం జరిగినది. 33 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా ఉంటూ మరో హరిత విప్లవం పైన పోరాటం చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో మీరందరూ పాల్పంచుకున్నందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఈ కార్యక్రమము ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తి ఒక ఉపాధ్యాయునికి ఉంది. అందుకోసం ప్రతి ఒక్క విద్యార్థి విప్లవం రావాలి, విప్లవం రావాలి, మహా విప్లవం రావాలి. ఏ విప్లవం రావాలి? ఏ విప్లవం? హరిత విప్లవం రావాలి. ఏ విప్లవం రావాలి? హరిత విప్లవం జిందాబాద్. హరిత విప్లవం జిందాబాద్. హరిత విప్లవం జిందాబాద్. హరిత విప్లవం జిందాబాద్. గ్రీన్ భారత్ జిందాబాద్. గ్రీన్ భారత్ జిందాబాద్. జిందాబాద్ 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 జిందాబాద్. ఎందుకంటే ఈ మహాోద్యమం ఎందుకు జరుగుతుందంటే చెట్టు ముమ్మరంగా పెంచాలి. చెట్టు ముమ్మరంగా పెంచాలంటే రాబోయే తరములో మనకి ఆక్సిజన్ దొరికేది చాలా కష్టము. సమస్య జీవరాశుల కోసము ప్రాణవాయువు అందించాలని చెప్పి ప్రతి ఉపాధ్యాయుని కోరుకుంటున్నా, ప్రతి విద్యార్థిని కోరుకుంటున్నా. ఒక విద్యార్థి అయితేనే దీన్ని ముందుకు తీసుకోగలడు, దీన్ని పెంచగలడు. కానీ ఎవరే కానీ దీన్ని చేయలేరు. ఒక ఉపాధ్యాయుడు తప్ప దీన్ని అనుకుంటే సాగిస్తాడు. ఎందుకంటే దానికి రుజువులో ఎన్నో పాఠశాలలో మేము చెట్లు నాటే కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఇప్పటికే 16 లక్షల మొక్కలు నాటాం. ఈ జిల్లాలో 16 లక్షల మొక్కలు 33 సంవత్సరాలుగా నాటాము, విజయవంతం చేశాము. కలెక్టర్లు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, ఎంతో మంది కేంద్ర మంత్రులు, ఎంతో మంది న్యాయవాదులు ఈ కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులందరూ మేల్కొని తప్పకుండా చెట్టు నాటించి ఆ మహోత్సవానికి గాంధీ పథకాలని చెప్పి తెలంగాణ తెలుగు ఉపాధ్యాయులని టీచర్లని నేను వేడుకుంటూ జై గ్రీన్ భారత్, 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 జై గ్రీన్ భారత్. మనము భారతదేశాన్ని కాపాడవలసిన బాధ్యత.